హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించారు నటి ఈషా రెబ్బా. తనపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో తాను పెట్టిన పోస్టుకు అసభ్యంగా కామెంట్స్ పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు ఈషా. నటి ఈషా అటు హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. తనపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆవిడ ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో తాను పెట్టిన ఒక పోస్ట్ కి అసభ్యంగా కొంతమంది కామెంట్స్ చేశారని, ఆ కామెంట్స్ పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు ఈషా. అసలు నటి ఈషా ఏం పోస్ట్ పెట్టారు, దానికి ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి అనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం ఆవిడ ఏం పోస్ట్ పెట్టారు, ఎందుకు బ్యాడ్ కామెంట్స్ రావడం జరిగింది, అయితే పోలీసులకి ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? నటి హీరోయిన్ ఈషా రెబ్బా బంజారా హిల్స్ పోలీసులను ఆశ్రయించింది. అయితే తాజాగా ఓం శాంతి శాంతి ఓం శాంతి శాంతి అనే ఒక సినిమా ప్రమోషన్ సంబంధించినటువంటి పోస్ట్ ను తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసింది. దానికి సంబంధించినటువంటి పోస్టులన్నీ కూడా అందులో పోస్ట్ చేసింది, ప్రమోషన్ కి సంబంధించినవి. సో వాటికి కామెంట్స్ జనరల్ గా ఈ మధ్య చూస్తున్నాం, నెటిజన్లు హీరోయిన్లు పెడుతున్నటువంటి పోస్టులకు, ప్రమోషన్ పోస్టులకు కూడా కొంత అసభ్యకరంగా స్పందిస్తున్న తీరు. సో ఇదే ఈషా రెబ్బాకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా రీల్ మాయా 1 రిషి అనే వ్యక్తి రీల్ మాయా 1 ఇన్స్టా పేజ్ ను నిర్వహిస్తున్నాడు. సో ఆ పేజ్ నిర్వహిస్తూ తాను మూవీ ప్రమోషన్ చేస్తున్నటువంటి పోస్టుల కింద అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాడు. అశ్లీల, లైంగిక, అసభ్యకరమైనటువంటి తన పరువుకు నష్టం కలిగించే విధంగా కూడా ఈ రీల్స్ మాయా 1 అనే అకౌంట్ కు సంబంధించినటువంటి పోస్టులు, ఆ పోస్ట్ ని అంటే ఆ అకౌంట్ నుంచి పోస్టులు పెడుతున్నట్లుగా కూడా ఈషా రెబ్బా ఫిర్యాదు చేసినటువంటి అంటే కంప్లైంట్ లో కూడా ఆధారాలను సమర్పించింది. ఎవరి నుంచి వేధింపులు వస్తున్నాయి, ఎవరు నెటిజన్లు అంటే ఇన్స్టాగ్రామ్ వేదికగా తను ఎవరు వేధిస్తున్నారు అనేది ఆమె గుర్తించి ఆ కాంటాక్ట్ నెంబర్, తన పేరు, ఆ ఇన్స్టాగ్రామ్ పేజీకి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఫిర్యాదులో పొందుపరిచింది. సో తాజాగా చేస్తున్నటువంటి ఆమె మూవీ ప్రమోషన్స్ ఉన్నటువంటి దానిపైన ఆ పోస్టులకు ఈ విధంగా అశ్లీలమైన, లైంగికంగా, ఉద్దేశపూర్వకంగా కామెంట్లు తరచూ పెడుతున్నట్లు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. సో ఆమె ఫిర్యాదు పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఇన్స్టాగ్రామ్ వేదికగా తన పైన లైంగికంగా, అసభ్యకరంగా కామెంట్లు పెడుతూ వేధిస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా 79 BNS సెక్షన్ తో పాటుగా 67A IT యాక్ట్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎవరికైనా అసభ్యకరంగా కామెంట్లు చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి. తరచూ హీరోయిన్స్ కి సోషల్ మీడియా అకౌంట్స్ కి ఇన్స్టాగ్రామ్ వేదికగా కావచ్చు, సోషల్ మీడియాలో ఇతర ఫేస్బుక్, యూట్యూబ్ లో కూడా అసభ్యకరమైన కామెంట్లు పెడుతున్న వారిపైన కూడా సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధించినటువంటి పోలీసులు నిఘా ఉంటుందన్నట్లు కూడా చెప్పారు. సో తాజాగా ఈషా రెబ్బా ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా తనకు అసభ్యకరంగా కామెంట్ చేసినటువంటి రీల్ మాయా సంబంధించినటువంటి అకౌంట్ ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. ఆ పేజీ నిర్వహిస్తున్నటువంటి రిషికి తదుపరి నోటీసులు ఇచ్చి విచారించి తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రత్న. రైట్, థాంక్యూ సాగర్.